నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. 3-4 రోజుల క్రితం చాలామందికి ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పిచ్చితోటి ఆలయ ప్రదేశాలలో, పవిత్ర ప్రదేశాలలో విచ్చలవిడి డ్యాన్సులతోటి లేకపోతే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వస్తున్నారు. అసలు వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతారో, వాళ్ళని ఎలా జనాలు ఆదరిస్తున్నారో నాకైతే అర్థం కావట్లే. రైట్, ఇప్పుడైతే నేను చెప్పబోయేది 7 days క్రితం సోషల్ మీడియాలో చాలా వైరల్గా ఒక వీడియో బయటకు వచ్చింది. ఆమె ఇన్ఫ్లుయెన్సర్స్ మరియు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ జాస్మిన్ జాఫర్. ఈ జాస్మిన్ జాఫరు మంచిగా లంగావుని కట్టి ఇక ఆలయ కొలనులో కాళ్ళు పెట్టి ఇష్టానుసారంగా ఆలయ కొలను నీళ్లు దేనికి వాడతారో ఆమెకేం తెలుస్తుంది, ఆమె హిందూ అయితే కదా, అలా ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఒక వీడియోని చేసి బయటికి పంపించేసింది. ఆ వీడియోని ఆలయానికి సంబంధించిన ఎవరైతే పెద్దలు ఉంటారో ఆ వీడియో చూశారు. ఆ వీడియో చూసిన తర్వాత ఈ మీద కేసు పెట్టారు. ఇదంతా ఎక్కడ జరిగింది ఏంటి అనుకుంటున్నారా? త్రిశూరులోని గురువాయర్ శ్రీకృష్ణ ఆలయంలో జరిగింది. ఈ త్రిశూర్లోని గురువాయర్ శ్రీకృష్ణ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే హిందూయేతరులకు ఈ ఆలయంలో ప్రవేశం లేదు. హిందువులు కాని వాళ్ళు ఈ ఆలయం లోపలికి రావడానికి లేకపోతే ఈ ఆలయ కొలనులో కూడా ప్రవేశం లేదు. అలాంటప్పుడు ఈమె ఎలాగా దీని మీద కేసు వేయగానే ఆవిడ నాకు తెలియదు ఇలాంటివి లేవు అని, కాబట్టి నన్ను క్షమించండి అని వీడియో డిలీట్ చేసేసింది. అయిపోతుందా? ఇప్పుడు ఆ ఆలయానికి సంబంధించి గురువాయర్ దేవాస్యం వారు గురువాయర్ ఆలయ పోలీసులకు ఫిర్యాదు చేసి ఆలయాన్ని శుభ్రపరిచే ప్రక్రియను చేస్తున్నారు. జాఫర్ రీల్ని తొలగించి ఆంక్షల గురించి తెలియదని క్షమాపణలు చెప్పింది. సాంప్రదాయ ప్రకారం గురువాయర్ ఆలయంలోకి హిందువుల కాని వారికి అనుమతి లేదు, శుద్ధి ఆచారాలను నిర్వహిస్తున్నారు. ఆలయాలు అనేవి ఆధ్యాత్మిక కేంద్రాలు. మనసు ప్రశాంతత కోసం, ఆధ్యాత్మిక చింతన కోసం వెళ్ళాలి, రీల్స్ చేయడానికి కాదు, లేకపోతే ఫోటోషూట్లు చేసుకోవడానికి కాదు. ఇలా కొన్ని ఫోటోషూట్స్ కోసమే స్పెసిఫిక్గా ఉన్నాయి, వాటి దగ్గరికి వెళ్ళి చేసుకోండి. ఎందుకు ఆలయాల పవిత్రతను దెబ్బతీస్తున్నారు? అరే, ఆలయానికి వెళ్ళాలంటే ఆధ్యాత్మిక చింతనతో, దేవుడి మీద నమ్మకంతో, భక్తి పారవశ్యంతో వెళ్ళాలనే బదులు మీలాంటి వాళ్ళని చూసిండ్రనుకో, ఓ ఆలయంలో ఇలాంటివి కూడా చేయొచ్చా అనుకొని ఫోటోలు వీడియోలు తీసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. ఈ దుశ్చర్య మొన్న మధ్య చూసినాం తిరుమల కొండ మీద. అసలు వీళ్ళంతా ఆలయాలంటే ఏమనుకుంటారు? లేకపోతే వాటి పవిత్రతను దెబ్బతీయడానికి ఒక కుహానా వర్గాలతో కలిసి పనిచేస్తున్నాయా? ఏమాత్రం కూడా అర్థం కాదు. ఇదే పని ఓ చర్చిలో చేయండి, ఓ మసీదులో చేయండి, చేస్తారా? జాస్మిన్ ఈమె హిందూ అయితే కాదు. జాస్మిన్ జాఫర్ అంటే ఐ థింక్ ముస్లిం అయి ఉండొచ్చు, లేదా ఇక క్రిస్టియన్ అయి ఉండొచ్చు, నేను ఏదని చెప్పట్లే. మరి మీ పవిత్ర స్థలాల్లో పోయి చేయగలుగుతావా? ఇట్లా తలకాయ తీసేస్తారు అక్కడ చేస్తే. అందుకే హిందూ ఆలయాల మీద పడతారు ఇలాంటి మూకంతా. ఎందుకంటే ఆలయాల్లో ఏం చేసినా అడిగేటోడు ఉంటాడు కదా. ఆలయాలనే ప్రభుత్వ కబంధ హస్తాల్లో పెట్టుకొని వాళ్ళ ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు కదా. మీరు ఏం చేసినా ఏం కాదు అనుకుంటారా? మళ్ళీ చెప్తున్నా, ఆలయాలంటే ఆధ్యాత్మిక కేంద్రాలు, విచ్చలవిడితనానికి కేంద్రాలుగా మార్చకండి. అర్థమవుతుందా? నేను చెప్పింది నిజమా కాదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారతాయి. ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ని నడిపించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.